కనుమూరు లక్ష్మణ్ గారిని ఒక 2 నిమిషాలు మాట్లాడవలసింది కోరు. సో అందరికీ ముందుగా నమస్సులు, శుభ సాయంత్రం. ఎండింగ్ టైంలో ఉన్నాం. ఇట్స్ వెరీ ఎక్సలెంట్. ఇది 19వ మల్టీ లింగ్వల్ నాటకోత్సవంలో ఈరోజు రవీంద్ర భారతిలో ఇంతమంది పెద్దల మధ్య సమక్షంలో ఇంత చక్కగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి విచ్చేసిన ప్రేక్షక మహాశయులకి ముందుగా నా హృదయపూర్వక పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. అండ్ ఎస్పెషల్లీ ఇక్కడ పర్టికులర్గా 2 థింగ్స్ చెప్పుకోవాలి. ఒకటి, నాటకం అనేది ఇప్పుడే మేడం చెప్పారు, దృశ్య శ్రవణ ఒక కార్యక్రమం లైవ్లో ఎన్నో టేక్స్ తీసుకునే ఒక పిక్చర్లో ఒక సీనుని ఇక్కడ సింగిల్ షాట్లో చేయడం అనేది చాలా గర్వించదగ్గ విషయం. ఇక్కడ మీరు ఇచ్చే చప్పట్లు ప్రతి ఒక్కరి యొక్క హృదయ ధ్వనిని తట్టించాలి. ప్లీజ్ ఆల్ ఆఫ్ యూ కమాన్, బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. సరిపోదు ఇది కళని మనం గౌరవించుకోవడం. ప్రతి ఒక్కరూ కూడా మనలో దాగి ఉన్న కళని తీసుకునే మంచి అవకాశాన్ని, ఈ అవకాశాన్ని మీ అందరికీ కూడా కనువిందు చేసేలాగా కల్పించిన అభినయ శ్రీనివాస్ అలియాస్ గద్దే శ్రీనివాస్ గారికి మనందరం కూడా కృతజ్ఞతాభివందనాలు తెలియచేసుకోవాలి ఈ వేదిక పూర్వకంగా. ప్లీజ్ మరొక్కసారి ఇలా ఎక్కడెక్కడో ఇండియా వైడ్ ఎన్నో డ్రామా ఫెస్టులు నిర్వహించినప్పటికీ కూడా వివిధ రంగాల్లో ఉన్న నిష్ణాతుల్ని వెలికి తీసి ఒక్కొక్క ఆనిముత్యాన్ని ఈ వేదికకి పరిచయం చేసి మనలో ఉన్న కళల్ని బయటకు తీసుకురావడం అన్నది గొప్ప సాక్షాత్కారాన్ని ఇక్కడ మనందరి ముందు ఉంచిన అభినయ్ శ్రీనివాస్ గారికి, అలానే ఇక్కడ పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరి నాటక రంగంలో ఉన్న వివిధ రంగాల్లో ఉన్న నిష్ణాతులకి, అలానే ఇక్కడికి విచ్చేసిన ఆత్మీయ అతిథులందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియచేసుకుంటూ ముందు ఇంకా నాటక రంగానికి తెలంగాణ గవర్నమెంట్ మరింత సహకారం అందించాలని ప్రభుత్వం వారిని కూడా విజ్ఞప్తి చేసుకుంటూ నాకు ఈ అవకాశం కల్పించినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.